ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆషాఢ నవరాత్రుల్లో వారాహి ఆరాధన వలన కలిగేటువంటి ప్రయోజనాలు చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది. 9 రాత్రులు వారాహి యొక్క 9 అవతారాల ఆరాధన. ఆషాఢ గుప్త నవరాత్రులలో ప్రతి రాత్రి వారాహిదేవి యొక్క ఒక శక్తివంతమైన రూపంతో ముడిపడి ఉంటుంది. వీటిని సమిష్టిగా నవవారాహి అని పిలుస్తారు. ఈ 9 అవతారాలు దివ్య వరాహిత దేవత యొక్క విభిన్న విశ్వ అంశాలను, ఆయుధాలను, శక్తులను మరియు ఆశీర్వాదాలను సూచిస్తాయి. వివిధ పురాణాలు మరియు ఇతర అనుబంధ గ్రంథాలలో వేర్వేరు కథనాలు మరియు వాటి క్రమం పేర్కొనబడినప్పటికీ వేర్వేరు రోజులలోని రూపాలను వివరించడానికి ఇవి ఎంపిక చేయబడ్డాయి. స్వప్న వారాహి డ్రీమ్ ప్రొటెక్టర్ ప్రతికూల కలలను, మానసిక దాడులు మరియు నిగూఢ భయాల నుండి రక్షణ కోసం మొదటి రాత్రి స్వప్న వారాహిని ఆవాహన చేస్తారు. ఆమె కలలు మరియు ఆస్ట్రల్ దర్శనాల ద్వారా ఆరాధకుడైన భక్తునికి అంతర్గత శాంతిని మరియు ఆధ్యాత్మిక స్పష్టతను ప్రసాదిస్తుంది. చైతన్య వారాహి మేల్కొన్నవాడు రెండవ రాత్రి నిద్రాణంగా ఉన్న శక్తులను మేల్కొల్పడానికి మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచడానికి చైతన్య వారాహిని పూజిస్తారు. ఆమె కుండలిని శక్తితో సంబంధం కలిగి ఉంది మరియు సాధన మార్గానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 3వ రోజు సంకట్ వారాహి ఆటంకాలను తొలగించేవాడు. 3వ రాత్రి జీవితంలోని కష్టాలను, అడ్డంకులను మరియు దురదృష్టాలను తొలగించే సంకట వరాహిపై దృష్టి సారిస్తుంది. ఆమెను ఆటంకాలను నాశనం చేసే దేవతగా భావిస్తారు మరియు భక్తునికి అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది. ఉగ్రవారాహి భీకరుడు యోధుడు. 4వ రాత్రి దేవత అయిన ఉగ్రవారాహి అత్యంత భయంకరమైన రూపం. ఈమె హాలం లేదా నాగలి, ఖడ్గం లేదా కత్తి మరియు చక్రం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈమె క్రియారూపంలో ఉన్న శక్తి స్వరూపం రాక్షస శక్తులను మరియు అహంకారాన్ని నాశనం చేస్తుంది. ధూమ్ర వారాహి. ధూమ్ర వారాహి అనేది 5వ రాత్రి పూజించబడే ధూమ్ర వారాహి పొగ, భ్రమ మరియు నిగూఢ జ్ఞానంతో సంబంధం ఉన్న ఒక దివ్య స్వరూపం. ఈమె భక్తుడు మాయను భ్రమను అధిగమించి ఉన్నతమైన గూఢ జ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఇది జన్మపట్టిక లేదా జాతకం ప్రకారం ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న రాహువు సంబంధిత దోషాలను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది. క్రియావరాహి ఇది 6వ రాత్రి చైతన్యవంతమైన శక్తికి మరియు లక్ష్యాల విజయవంతమైన సాధనకు ప్రతీకైన క్రియా వరాహికి భక్తులు ప్రార్థనలు చేస్తారు. ఆమె అన్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయత్నాలు ఫలించేలా చూస్తుంది. తర్వాత 7వ రాత్రి శాంత వరాహి. శాంతియుతమైనది 7వ రాత్రి పూజించబడే శాంత వారాహి శాంతపరిచే కరుణామయ స్వరూపం. ఆమె అంతర్గత కల్గోలాన్ని, బాహ్య గందరగోళాన్ని శాంతింపజేసి ప్రశాంతతను, ఆరోగ్యాన్ని మరియు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. విచిత్ర వారాహి ఇది 8వ రాత్రి విచిత్ర వారాహిని పూజిస్తారు. తన అద్భుత సృష్టిని ప్రసిద్ధి చెందిన ఆమె ఈ అద్భుత సృష్టికే ప్రసిద్ధి. నిష్కపటమైన భక్తులకు ఆకస్మిక వరాలు, సిద్ధులు మరియు జీవితాన్ని మార్చే మార్పులను ప్రసాదిస్తుంది. మహావారాహి సర్వోన్నత రూపం. చివరి మరియు 9వ రాత్రి మహావారాహిని పూజిస్తారు. ఆమె సమస్త పూర్వ రూపాలను ఏకీకృతం చేసి అంతిమ విశ్వమాత. మహావారాహిని పూజించడం వల్ల మోక్షం, పరమజ్ఞానం మరియు దైవిక రక్షణ లభిస్తాయి. ఈ విధంగా వారాహి నవరాత్రులు ఈ 9 రోజుల పాటు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇవి మొత్తం ప్రత్యేకంగా ఇలా వారాహి నవరాత్రులు అని చెప్పేసే ప్రతిరోజు ఒక్కొక్కటి కొద్దిమంది చేయలేరు. కొద్దిమంది అంటే ఎక్కువ మంది కూడా ఇవి చేయలేరు.
ఇది తొందరపడి కూడా ఎవరు కూడా చేసేటువంటివి కాదు. యథార్థంగా ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే చక్కగా లలిత సహస్ర నామావళిని ప్రతిరోజు కూడా చదవండి నాన్న. ఈ 9 రోజులు కూడా లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా మంచిగా అలంకరణ అనేది చేసి మీరు ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు అన్నమాట, ఈ 9 రోజులు కూడా లలిత సహస్ర నామావళిని చదవండి. మీకు వీలైతే ప్రతిరోజు 9 సార్లు చదవండి. అన్ని సార్లు మేము చెయ్యలేమమ్మా అని అనుకుంటే కనీసం 3 సార్లైనా చదవండి. లేని పక్షంలో కనీసం ఈ వరాహి నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కసారైనా లలిత సహస్ర నామావళిని చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ప్రతిరోజు కనీసం లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా చాలా మంచిది.